రెచ్చిపోతున్న ఉదయనిధి స్టాలిన్. ఈ పేరు చెప్పేదానికి కూడా అసహ్యంగా ఉంది. ఎందుకంటే వీడు సనాతన ధర్మంపై చేసినటువంటి వ్యాఖ్యలు గుర్తుకు చేసుకుంటే వీడిని ఏ చెప్పుతో కొట్టాలో కూడా అర్థం కాదు. వీడొచ్చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిపైన విమర్శలు చేసేది. వెయిట్ అండ్ సీ ఏం చేస్తావు అనే విధంగా వీడు మాట్లాడేది. అసలు తమిళనాడులో ఉండేటువంటి హిందువులకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఎందుకు ఈ నాస్తికుని వాళ్ళని ఎత్తున పెట్టుకొని డిప్యూటీ సీఎంలను చేసేసేది అనేది అర్థం కావట్లేదు అసలు. ఈ ద్రవిడం అవసరమా మనకంతా కూడా? ఎందుకు ఇదంతా కూడా? మన హిందూ సంప్రదాయాలు, హిందూ ఆలయాలకు పుట్టినిల్లు అని చెప్తారు మరి తమిళనాడు. అక్కడ హిందూ సంస్కృతి సంప్రదాయాలు కాపాడవలసింది హిందువులే కదా! మరి ఎందుకు ఈ దిక్కుమాలినోనికి, హిందువులపై నమ్మకం లేనోనికి వీనికి పోయేసేసి ఓట్లేసేసి వీడిని డిప్యూటీ సీఎం చేసుకొని వీడిని నెత్తిన పెట్టుకొని ఊరగాల్సినంత అవసరం ఏమొచ్చింది? చెప్తే మానవత్వం గురించి మాట్లాడతాడంట వీడు. వీడికి అసలు మానవత్వం అనేది తెలుసా? వీడికి మానవత్వం అనేది తెలిస్తే వాడెందుకు పోయి డిప్యూటీ సీఎం అవుతాడు? ఆ పార్టీలో వానికన్నా సీనియర్లు లేరా? కష్టపడినోళ్ళు లేరా? వారసత్వమే ద్రవిడ రాజకీయాలకు మూలమైంది.